అందరికీ నమస్కారం. ఇవాళ రెండో రోజు తిరుమలలో. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకున్నాము. దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము కొంచెం తెల్లారుజామున వెళ్ళామన్నమాట దర్శనానికి. సో, పొద్దున పూట వీడియోస్ కుదరలేదు, హడావిడిలో ఉండే. ఇవన్నీ దర్శనం తర్వాత వీడియోస్ అన్నమాట. సో, ఇవాళ ఎలాగో దర్శనం అయిపోయింది కాబట్టిగా మిగతా సమయంలో ఇంకా చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు ఏంటో చూడటానికి వెళ్ళామన్నమాట. అవేంటో తెలుసుకోవాలంటే మరి ఈ వీడియో చూసేయండి. మరి లైక్ విల్లా స్టెప్స్ ఉన్నాయి, మేము కింద ఉంటున్నాము. టాటా అండ్ పైన చూడండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎండగానే ఉంది. పొద్దున పూట చాలా చల్లగా ఉండే మంచు కూడా ఫామ్ అయింది. బట్ ఇప్పుడైతే ఏం లేదు. రైట్ నా వేసుకున్నాను నారాయణపేట్ శారీ డ్రెస్. ఇది ఇప్పుడు ఫామ్లో ఉంది, అందుకే వేసుకున్నాను. సో దిస్ ఈస్ వెరీ రీసెంట్ అండ్ ఐఎమ్ పేరింగ్ ఇట్ విత్ లెనిన్ దుపట్టా. సో మరి బాగుంటుంది. తిరుపతిలోనే మేము వచ్చాము వేణుగోపాల స్వామి టెంపుల్. వెనుక హనుమాన్జీ టెంపుల్. సో జపాలికి వెళ్ళే రూటు 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ వరకు నడకే ఉంది. మధ్యలో ఇవి కూడా దొరుకుతాయి తినడానికి. నడుస్తూనే ఉన్నాం. సీ థిక్ ఫారెస్ట్. సో మేమైతే నడుస్తూనే ఉంటాం. ఇంతలోపు మీకు బోరు కొట్టకుండా అసలు ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత చెప్పుకుందాం. ఈ ప్రదేశానికి జపాలి అని పేరు ఎందుకు వచ్చిందంటే, జపాలి మహర్షి ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారు అండ్ ఇక్కడ చాలా సంవత్సరాలు ఉన్నారు అనేసి ఇక్కడ జపాలి అని పేరు వచ్చింది. ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క గుడి ఉందన్నమాట అడవి మధ్యలో. అండ్ చుట్టూ మీరు చూసుకుంటే మంచిగా సెలయేర్లు కూడా కనిపిస్తాయి, చిన్న చిన్న ఏర్లు. అండ్ లోపలికి ఇంకా పైకి వెళ్తూ ఉంటే మనకి వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ఫెస్టివల్స్ అంటే పండుగలు జరుపుకుంటారు. వాటిల్లో తుంబుర ఫాల్గుణ పౌర్ణమి, చక్ర కార్తీక మాసం, క్షీరాబ్ది ద్వాదశి, ఇట్లా కొన్ని ముఖ్యమైన పండుగలు అయితే జరుపుతారంట. అండ్ మనం నడుస్తూ ఉంటే మనకి చాలా రకమైన జంతువులు కనిపిస్తాయి, డిఫరెంట్ స్పీషీస్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఎల్లో కలర్ బర్డ్స్, అసలు అవి భయపడడం కూడా భయపడట్లేదు, మంచిగానే ఫ్రెండ్లీగా ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఒకటి. ఇక్కడ ప్రకృతి అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు ఒక్కొక్క లొకేషన్ చాలా బాగుంది. అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ నీళ్ళు కూడా సెలయేర్లు అన్నా కదా, సో చిన్న చిన్న సెలయేర్లు ఉన్నాయి, మనం దిగి ఆడుకునే విధంగా కూడా ఉన్నాయి. సో ఒకసేపు అలా కూడా ఆనందించాను ప్రకృతిని. ఇది జపాలి. ఇక్కడ జపాలి మహర్షి వచ్చి ధ్యానం చేసుకునేవారట మరియు యోగం చేసుకునేవాళ్ళట. అందుకే ఈ ప్రదేశానికి జపాలి అని పేరు వచ్చింది. నేను మరీ న్యూస్ రీడర్లా చెప్తున్నాను, కానీ అడవి మధ్యలో చాలా ప్రశాంతమైన ప్రదేశం. మనుషులు వచ్చేది ఉండవు అనుకోండి,
చలో. సో ఇందాక చెప్పా కదా తిరుమల టూర్లో డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ని చూస్తున్నాం అనేసి. సో దాంట్లో ఈ పావురం కూడా ఒకటి. చూడండి, డిఫరెంట్ కలర్స్ లేవు, గ్రీన్ అండ్ లైట్ వాయిలెట్ కలర్ పావురం అనమాట. అసలు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే చుట్టూ పచ్చగా చెట్లు, మధ్యలో గుడి అండ్ అక్కడ తీర్థం ఉంది అండ్ దాంట్లో ఈ రామ భజన. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. రామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇక్కడ తిరుమలకు వచ్చిన వాళ్ళల్లో శ్రీవారి పాదాలు, శిలాతోరణం, ఆకాశగంగ వీటన్నిటితో పాటు జపాలి కూడా చూస్తారనమాట. కాకపోతే కొంచెం నడక ఎక్కువే ఉంటుందని చెప్పాలి. సో ముసలి వాళ్ళకి కొంచెం కష్టం అవ్వచ్చు. బట్ స్టెప్స్ మరీ అంత పెద్ద పెద్దగా ఏం లేవు, మనం ఈజీగానే వచ్చే విధంగానే ఉన్నాయి. సో కొంచెం ఓపిక ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడికి రావటానికి, జపాలికి. ఆ నేచర్ని మాత్రం కంపల్సరీ మనం ఆస్వాదించాల్సిందే. అడవి కోడి అక్కడ అక్కడదా అనేది నేను ఇక్కడ చూస్తున్నా. కాదు, ఇక్కడ ఇంకోటి అడవి కోడి. అడవి కోడి. సో సక్సెస్ఫుల్గా జపాలి చూసొచ్చాము. కొంతమంది జపాలి అంటున్నారు, కొంతమంది జబాలి అంటున్నారు. ఏదైనా కరెక్టే, ఏదైనా సబబే. మా తమ్ముడు ఇల్లు కడుతున్నాడు. చిత్తు 4 ఇళ్ళు కట్టి 4టికి నన్ను పిలవరా బాబు. సో ఇంత తిరిగి అలసిపోయినందుకు చల్లని మజ్జిగ. నెక్స్ట్ మేము వెళ్తుంది ఆకాశగంగా అన్నమాట. సో చూడండి. ఇప్పుడు అన్ని మెట్లు దిగి కిందికి వస్తే ఆకాశగంగా ఉంటుంది. మొత్తం వాటర్ ఫ్లో. ఇక్కడ చూస్తే సో ఇది పాపనాశనం డ్యామ్. సో ఇలా డిన్నర్తో మా సెకండ్ డే ఇన్ తిరుమల అయిపోయిందనమాట.
సో మా దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మేము తిరుగు ప్రయాణంలో ఉన్నాము. ఇప్పుడు దిగువ తిరుపతిలో ఏమున్నాయో చూద్దాం. సో ఇది 3వ రోజు అండ్ చివరి రోజు అనమాట తిరుపతిలో. సో ఈరోజు సాయంత్రం మాకు ట్రైన్ ఉంది. సో ఆ ట్రైన్ టైం లోపల ఏవేవి గుళ్ళు సాధ్యపడతాయో అవి చూసుకోవాలనుకున్నాం. సో మేము ఏవేవి దర్శించుకున్నామంటే మొదట కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ తర్వాత అభయహస్త వెంకటేశ్వర స్వామి అనమాట. అభయహస్త వెంకటేశ్వర స్వామి ఈ తిరుపతి మొత్తంలో ఇక్కడ మాత్రమే హస్తం అభయహస్తంలో ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్గా పద్మావతి అమ్మవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం చేసుకున్నామన్నమాట. సో ఇలా జరిగిందనమాట మా తిరుపతి ట్రిప్. సో మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను డాన్స్ మీద, మ్యూజిక్ మీద, ట్రావెల్ వ్లాగ్స్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.